పూణే లవ్ టూరిజం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఐశ్వర్యవంతుడైన బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ లోహాఘాట్ కోటపై నుంచి తోసి చంపిన కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. మొన్నటి వరకు ఈ హత్య కారణం కేతన్ బట్టతల, అతని నత్తి అనుకున్నాం. కానీ ఇప్పుడు పోలీసులు సేకరించిన సరికొత్త డిజిటల్ ఎవిడెన్స్ లీక్ అయినది. స్నాప్చాట్ చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అంతేకాదు, మీడియా ముందు నిందితులు సియా గోయల్ చూపించిన మిడిల్ ఫింగర్ పై ఆమె తండ్రి ఇచ్చిన హాస్యాస్పదమైన వివరణ ఏంటి? జూలై మొదటి వారంలో కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు, ఎవరికీ తెలియని ఇన్సైడ్ అప్డేట్స్ క్లియర్ గా మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందుతాయి. అసలు ₹1,00,00,000 సీక్రెట్ ప్లాన్ ఏంటి? చేతన్ ఎంట్రీ, అసలు కథ ఎక్కడ మొదలైందంటే, పెళ్లి షాపింగ్ మరియు ఖర్చుల కోసం కేతన్ తన కాబోయే భార్య సియాకు దాదాపు ₹1,00,00,000 ఇచ్చాడు. కేతన్ ఆమెపై ఉన్న గుడ్డి నమ్మకాన్ని సియా అడ్వాంటేజ్ గా వాడుకుంది. ఆ ₹1,00,00,000 ఒక్క రూపాయి కూడా షాపింగ్ చేయకుండా మొత్తం తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్ చౌదరికి ఇచ్చేసింది. చేతన్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి. అతని దగ్గర డబ్బు లేదు. నేను సెటిల్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుందని చేతన్ చెప్పడంతో వీరు ఈ ఘోరమైన ప్లాన్ చేశారు. కేతన్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఆ ₹1,00,00,000 తిరిగి ఇచ్చేయాలి. అదే కేతన్ని చంపేస్తే ఆ డబ్బు తన దగ్గరే ఉండిపోతుందని ప్లాన్ చేశారు. కేతన్ ఫ్యామిలీకి అది పెద్ద లెక్క కాదు. కేతన్ చనిపోయాక సియా 3 ఏళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా నటిస్తుంది. ఈ లోపు చేతన్ ఆ ₹1,00,00,000 బిజినెస్ తో సెటిల్ చేసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత కేసు అందరూ మర్చిపోయాక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. వీళ్ళ అసలైన ప్లాన్ ఇది. అసలు లీక్ అయిన స్నాప్చాట్స్, సీక్రెట్ ఫోటో ట్విస్ట్లు ఏంటో చూసుకున్నట్లయితే, ఈ కేసును మలుపు తిప్పిన సరికొత్త అప్డేట్ ఏంటంటే, సియా గోయల్ తన ఫ్రెండ్ తో మాట్లాడిన కొన్ని స్నాప్చాట్స్ లీక్ అయ్యాయి. అంటే మే 25 నాటికి చాట్ లో సియా తన ఫ్రెండ్ ని నీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో పంపించు, ఇన్విటేషన్ కోసం వాడాలి, ఎలాగో ఆ వెడ్డింగ్ జరగదు కానీ అయినా పంపించు అని మెసేజ్ చేసింది. అంటే మే నెట్ లోనే కేతన్ బ్రతికి ఉండడని, ఆ పెళ్లి జరగదని సియాకు 100% తెలుసు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అనడానికి చాలా పెద్ద సాక్ష్యం. అంతేకాదు, సియా ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఆమె వాడుతున్న రెగ్యులర్ ఫోన్ కాకుండా ఒక సీక్రెట్ సెకండ్ మొబైల్ దొరికింది. ఇందులో చేతన్, సియా ఇద్దరు ప్రత్యేకమైన కోడ్ వర్డ్స్ మరియు సింబల్ ఉపయోగించి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం సైబర్ ఫోరెనిక్స్ టీం ఈ కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేసే పనిలో ఉంది. లుల్లా నగర్ కొండపై మర్డర్ రిహార్సల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వీరు ఎంత క్రూరులు అంటే, కేతన్ను చంపడానికి గూగుల్లో విషం ఇవ్వడం లాంటి ఎన్నో పద్ధతులను వెతికారు. విషం చూస్తే పోస్ట్ మార్టం దొరుకుతామని, కొండపై నుంచి తోసేస్తే ట్రెక్కింగ్ ప్రమాదం లాగా కనిపిస్తుందని పక్కాగా ప్లాన్ చేశారు. తాజాగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన షాకింగ్ నిజం ఏంటంటే, వీరు జూన్ 18న మర్డర్ చేయడానికి ముందే పూణేలోని లుల్లా నగర్ లో ఉన్న ఒక ఓపెన్ గ్రౌండ్ కొండ ప్రాంతానికి వెళ్ళి కేతన్ ఎలా తోసేయాలి, ఎవరు ఎక్కడ నిలబడాలని క్లియర్ గా రిహార్సల్ చేశారు. అది జూలై 2న పోలీసులు సియాను ఈ రిహార్సల్ స్పాట్ కు తీసుకెళ్లి లొకేషన్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే 34 నిమిషాల ముందు కాల్ చివరి సిగ్నల్ హత్య జరిగిన రోజు, అంటే జూన్ 18న కేతన్ చనిపోవడానికి ఎగ్జాక్ట్ గా 34 నిమిషాల ముందు సియా చేతన్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. అది వారి లాస్ట్ మినిట్ కోఆర్డినేషన్. చేతన్ సీసీటీవీలో దొరకకుండా, కారు వాడకుండా 90 కిలోమీటర్ల దూరం స్కూటర్ పై ప్రయాణించి లోహాఘాట్ కోర్టుకు చేరుకున్నాడు. కింద హుడీ వేసుకొని ఎంటర్ అయి పైకి వెళ్ళాక బ్లాక్ టీషర్ట్ మార్చి పోలీసులకు కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడు. కోటపైకి వెళ్ళాక సియా చేతన్ కు ఒక ఫ్రీ డిసైడెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఒక చోట షూ లేస్ కట్టుకోవడానికి లేదా నీళ్లు తాగడానికి క్రిందకు కూర్చుంది. అదే చేతన్ సిగ్నల్. సియా కూర్చోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చేతన్ వెనుక నుండి వచ్చి తోసినప్పుడు కేతన్ ప్రాణాభయంతో తనను పట్టుకోకుండా తను సేఫ్ గా ఉండడానికి అంత దూరం మెయింటైన్ చేసింది. సిగ్నల్ అందగానే కేతన్ చేతన్కు 400 అడుగుల లోయలోకి
తోసేశాడు. వివాదం మరియు లాయర్ డ్రామా చూసుకున్నట్లయితే పోలీసులు సియాను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆమె వీడియో కెమెరాల వైపు చూస్తూ మిడిల్ ఫింగర్ చూపించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై జనాలు మండిపడుతుంటే సియా తండ్రి మీడియా ముందుకు వచ్చి వింత సమాధానం చెప్పారు. నా కూతురికి తలుపు తగిలి వేలికి గాయమైంది. దానికి బ్లూ కలర్ నెయిల్ పెయింట్ వేసి బ్యాండేజ్ కట్టాం. ఆమె ఆ గాయాన్ని చూపిస్తుంటే జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ కవర్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ వీడియో చూస్తే ఎవరికైనా క్లియర్ గా అర్థమవుతుంది అది గాయంతో చూపించింది కాదు, పొగరుతో మిడిల్ ఫింగర్ ని చూపించడమే అని ప్రస్తుతం కోర్టులో నిందితులు లాయర్ రాధికా విపుల్ దుసింగ్ ఇది కేవలం అంచనాల మీద నడుస్తున్న కేసు అని, ఇన్వెస్టిగేషన్ లో లేదా తప్పుడు నిందితులను త్వరలో బయటకు వచ్చేస్తారని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించింది. తాజాగా కోర్టు తీర్పు చూసుకున్నట్లయితే పాలిగ్రాఫ్ టెస్ట్ మరియు ముగింపు తాజా అప్డేట్స్ ప్రకారం పోలీసులు నిందితుల చాట్ డీకోడ్ చేయడానికి మరింత పోలీస్ కస్టడీని అడిగారు. కానీ పూణే కోర్టు దాన్ని తిరస్కరించి నిందితులు ఇద్దరిని జూలై 16 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించేసింది. మొదట నార్కోలై డిటెక్టివ్ టెస్టులకు నో చెప్పిన సియా గోయల్ జూలై 3న పాలిగ్రాఫ్ టెస్ట్ కు అంగీకరిస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ టెస్ట్ జరగబోతుంది. దీంతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయి. మరోవైపు ఈ కేసులో ఒక తీవ్రమైన విషాదం జరిగింది. కొడుకును కోల్పోయిన బాధలోనే ఉన్న కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇంట్లో హార్ట్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల కేతన్ తాతగారైన దేవీచంద్ అగర్వాల్ గారు కన్నుమూశారు. నెల రోజుల వ్యవధిలో కొడుకుని తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబం ఎంత పెద్ద కష్టమో ఒక్కసారి ఆలోచించండి. కేతన్ తండ్రి ఒకటే అప్పీల్ చేస్తున్నాడు. ఆ రోజు జూన్ 18న లోహాగఢ్ కోటపై ఉండి ఈ ఘోరాన్ని చూసిన సాక్షులు ఎవరైనా ఉంటే భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులకు సాక్ష్యం చెప్పాలని వేడుకుంటున్నారు. చట్టం ముందు ఈ హంతకులకు ఉరిశిక్ష పడాలని స్థానికులు క్యాండిల్ లైట్ మార్చ్ కూడా నిర్వహించారు. జూలై 16 తర్వాత ఈ కేసు ట్రయల్ ప్రారంభం కానున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో తన లవ్ కోసం ఇంతటి ఘాతకానికి పాల్పడిన సియా అతని బాయ్ ఫ్రెండ్కి తప్పకుండా శిక్ష పడాలని కోరుకుంటున్నాం.